200 రూపాయలకే ఇస్తున్నాము. గర్భిణీ స్త్రీ గర్భము ధరించినప్పటి నుండి ఏ డెలివరీ అయినా కూడా 516 రూపాయలు కట్టినట్టయితే వారికి స్కానింగ్ లో డెలివరీ నార్మల్ కూడా ఇది మేము కార్యక్రమం మొదటి చేస్తూ ఉన్నాం. కాకపోతే మందులు మీరు కొనుక్కోవాలి, మా దగ్గర చేసే సేవలన్నీ మేము ఉచితంగా చేస్తాం. అందుకని జదిమేడ హాస్పిటల్ అనేది కేవలం పేద ప్రజల ఏమో లాభం అందించాలి కాకుండా దాని మీద డబ్బులు పెట్టి నువ్వు మళ్ళీ అంటే ప్రజల కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే నార్మల్గా డాక్టర్లో లేకుంటే డబ్బులు ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు రేట్లు ఎక్కువ వేసి డబ్బు తప్ప ఆలోచన ఉంటుంది ఎవరికైనా. డబ్బులు అంటే అందరికి ప్రేమనే. కాకపోతే మా దగ్గర మా స్టూడెంట్స్ ఫీజులు కానీ వాళ్ళకంటే రుణిస్తాం కానీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతాం. ఈ క్యాన్సర్ కు ఇప్పటికి వచ్చినట్టయితే ఎందుకంటే ఇప్పుడు మా డాక్టర్లు ఇక్కడ మీకు బీపీ కానీ షుగర్ కానీ అన్ని జనరల్ చెకప్ చేసిన తర్వాత రొమ్ములో గడ్డలు ఉన్నాయా లేదంటే గర్భసంచి మూతికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇంకా క్యాన్సర్ లో 3 దశలు ఉంటాయి. తొలి దశ, 2వ దశ, 3వ దశ. తొలి దశలో మనం నిర్ధారించినట్టయితే దానికి అప్పుడే ట్రీట్మెంట్ తీసుకొని ఏదైనా అవసరం ఉంటే ఆపరేషన్ చేసుకొని తర్వాత ఇంకేదైనా అంటే కీమోథెరపీ లేదా రేడియేషన్ మెడిసిన్ ఏ స్టేజ్ లో ఉండో అది నిర్ధారించినట్టయితే వారికి మళ్ళీ రాదు. ఇది మనం నెగ్లెక్ట్ చేసే 2వ దశకు పోయినట్టయితే మనం జీవితాన్ని పొడిగించుకోవచ్చు కానీ నరకం చూసుకుంటా పొడిగించుకోవాలి. ఇది చాలా కాస్ట్లీ జబ్బు. దీనికి ఏమో డబ్బులు ఉన్నాయా లేవా ఎవరికి వస్తారో కాదు. ఇది కాస్ట్లీ చెప్పేటంటే ఒక్క కీమో వేయాలంటే మామూలు కీమో కూడా 10,000 మామూలు మందు ఖర్చు. ఆ జబ్బు ముదిరిన కొద్దీ 1,00,000, 2 లక్షలకు ఒక కీమోథెరపీ చేసేది కూడా ఉంది. అందుకని 2వ దశకు పోయినట్టయితే నరకం చూడాలని డబ్బులు కొట్టుకోవాలి 2వ దశ. 3వ దశలో గుర్తించినట్టయితే తొందరగా చచ్చిపోతాము, వాళ్ళు కూడా తొందరగా పడతాం, తొందరగా చచ్చిపోతాం. అంటే ఈ 3 దశలో ఈ క్యాన్సర్ లో ఉంది. ఈ ప్రక్రియ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించే ప్రక్రియ తొలి దశలో గుర్తించినట్టయితే తప్పకుండా మీ జీవితంలో ముందు ఏమి ఇబ్బంది లేకుండా కొనసాగుతానే భావంతో మా స్వామి గారి ఆదేశం మేరకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీని కొరకు మా డాక్టర్లు కూడా అందరు ఉన్నారు. ఒకటి గర్భసంచి టెస్ట్ చేస్తారో టెస్ట్ చేసి ఇన్ఫెక్షన్ అంతా మాత్రాన క్యాన్సర్ అని అనుకోవద్దు దయచేసి. దానికి మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు, మంచి కాస్ట్లీ మందులు ఇస్తారు. ఆ మందులు వాడిన తర్వాత మందులు వాడిన తర్వాత మళ్ళా 9-10 రోజులకు వచ్చి మళ్ళీ ఒకసారి పరీక్ష చేసినట్టయితే మామూలు ఇన్ఫెక్షన్ అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్ గా లేడీస్ లో చాలా ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళలో కూడా అంత ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అది ఎంత తెలుస్తుంది. అందుకని ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఈ ఇన్ఫెక్షన్ ఈ యాంటీబయాటిక్స్ తప్పకుండా తొలగిపోతుంది. ఒక దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఎవరో ఒకరికో ఇద్దరికో 5 మంది 50 మందికి ఇన్ఫెక్షన్ అంటే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో మళ్ళా ఇన్ఫెక్షన్ మందులో పోయినట్టయితే అప్పుడు మళ్ళీ మీరు వస్తే టిష్యూ కల్చర్ చేసి క్యాన్సర్ ఉందా లేదని నిర్ధారించడం జరుగుతుంది. ఇప్పుడే మా మిత్రులు కరీ మాట్లాడి చెప్తా ఉంటే మీరు మా దగ్గరకు వచ్చినట్టయితే 2,000, 3,000, 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పొద్దుగాల వస్తే సాయంత్రం దాకా మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి మేము మీకోసం వెయిట్ చేసి ఇంతమంది డాక్టర్లు ఒక 20-30 మంది సిబ్బంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేమే మీ మందులు పంపిణీ చేసి ఇంకా చూపించుకోవాలంటే మేము చూపించుకోమని పోతారు. అది బాధ ఎక్కువ మానవం అది. ఎందుకంటే అందరం ఆరోగ్యంగా కనిపిస్తాం. ఇప్పుడు నా రక్తం తీసి కూడా పరీక్ష చేస్తే నాకు ఏదో ఉంటుంది, ఏదో బీపీ చూస్తే బీపీ ఉంటుంది, ఇంకోటి షుగర్ ఉంటుంది. అందరం మంచిగా ఉంటాం. మనకు శక్తి ఉన్న రోజు దాన్ని తట్టుకుంటూ నడుస్తూ ఉంటాము, లాపరవాహి చేస్తూ ఉంటాం వాస్తవంగా. కానీ శక్తి ఎప్పుడైతే మనం వీక్ అవుతామో అది జబ్బు మనం టాబ్లెట్ వేసి మనం వీక్ అయిపోతాం. కొన్ని దేశాల్లో అయితే 35-40 వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా తప్పకుండా సంవత్సరం ఒక్కోసారి పోయి ఈ పరీక్షలు చేపించుకుంటారు. కానీ మన దేశంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది.